ప్రైజ్ ది లార్డ్. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ మేరీ క్రిస్మస్. నేడు క్రిస్మస్ సీజన్లో పంచదార అంత తీపిగా పిల్లలకు అందరికీ ఆనందం పంచే వ్యక్తి గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆయనే సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ గారు 4వ శతాబ్దంలో టర్కీ దేశంలోని మైరా నగరంలో పుట్టారు. ఆయన కుటుంబం ధనికులైనప్పటికీ చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ సమయంలోనే ఆయన దేవునిపై నమ్మకంతో జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. నికోలస్ తన సంపదను పేదలకు మరియు అనాథలకు పంచే పనిలో పెట్టారు. ఆయన రహస్యంగా వారికి సహాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు సెయింట్ ఆఫ్ గిఫ్ట్స్ అని పేరు వచ్చింది. ముఖ్యంగా పిల్లలపై ఆయనకు అపారమైన ప్రేమ ఉండేది. సెయింట్ నికోలస్ గురించి ఎన్నో కథలు చెప్పబడుతున్నాయి. అందులో ప్రముఖమైనది ఒక పేద వ్యక్తి గురించి. ఆ వ్యక్తి కుమార్తెల వివాహానికి డబ్బు లేక అవమానానికి గురవుతున్నాడని భావించి నికోలస్ దానికి పరిష్కారంగా రాత్రిపూట రహస్యంగా వారి ఇంటి దగ్గర బంగారు నాణాలు ఉంచారు. ఈ ఘటన నుండి శాంటా క్లాస్ లాంటి కథలు పుట్టుకొచ్చాయి. ఆయనను క్రైస్తవ సమాజం అత్యంత పవిత్రుడిగా భావిస్తుంది. సముద్రయానంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి రక్షకుడిగా, పిల్లలకు దేవదూతగా గుర్తించారు. నేడు ఆయన స్ఫూర్తితో క్రిస్మస్ సమయంలో పిల్లలకు బహుమతులు ఇవ్వడం సాంప్రదాయంగా మారింది. ఆయన మనకు ప్రేమ, సానుభూతి, సేవ, దాతృత్వం వంటి విలువలు నేర్పారు. సెయింట్ నికోలస్ గారి జీవితం మనకు ఒక స్ఫూర్తి. మనందరం కూడా ఆయనలా ఇతరులకు సహాయం చేయడం, సంతోషాన్ని పంచడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం మరింత ఆనందకరంగా మారుతుంది.